హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గానే సింగపూర్లో జరిగిన సంఘటన గురించి మనందరికీ తెలుసు అనమాట. ఇక్కడున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలామంది కూడా ఆ పిల్లవాడికి ఏం కాకూడదని చెప్పి ప్రేయర్స్ అయితే చేశారు. అలాగే చాలామంది సెలబ్రిటీస్ కూడా ట్వీట్ చేశారనమాట. ఎన్టీఆర్ గారు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆ పిల్లవాడికి ఏం కాకూడదని చెప్పి పోస్ట్ చేయడం కూడా జరిగిందనమాట. సో సింగపూర్లో చదువుకుంటున్న మార్క్ శంకర్ ఉన్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ అవడం వల్ల మార్క్ శంకర్కి చిన్న చిన్న గాయాలు, అలాగే అక్కడ పొగ ఎక్కువ రావడం వల్ల ఆ పొగ చిన్నపిల్లలు కాబట్టి పొగ పీల్చేసుకున్నారు తెలియకుండా. సో దానివల్ల ఊపిరితిత్తుల్లో చిన్న ప్రాబ్లం అయిందని కూడా మనకు న్యూస్ అయితే తెలిసిందనమాట. బట్ ఏంటంటే ప్రజెంట్ వస్తున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే ఆ పిల్లవాడిని ఎమర్జెన్సీ వార్డ్ నుంచి జనరల్ వార్డుకి అయితే మార్చారంట. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడే ఉన్నారనమాట. దగ్గర ఉండి హాస్పిటల్లో ఉండి మరి ఆయన ట్రీట్మెంట్ అయితే చేయించుకుంటున్నారు. ఆ పిల్లవాడికి ఏం కాకుండా ఆయన దగ్గర ఉండి మరీ చూసుకుంటున్నారని కూడా తెలుస్తుందన్నమాట. సో ప్రజెంట్ అయితే ఒక చిన్న ఫోటో అయితే బయటికి లీక్ అయింది. సో ఆ ఫోటోలో చూస్తే మాత్రం అంటే ఆ ఫోటోలో చిన్న చిన్న గాయాలైతే అయినాయి, చేతికి అలాగా గాయాలైతే అయినాయి. అయినా కూడా ఆ పిల్లవాడు చాలా ధైర్యంగా నాకు ఓకే, నేను బాగున్నానని చెప్పి ధైర్యంగా చెప్పడం మాత్రం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది అనమాట. సో లైక్ తండ్రి లాగానే ఏ సమస్య వచ్చినా, ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా ధైర్యంగా ఉండే తత్వం అయితే ఆ పిల్లవాడికి ఉందని చెప్పి అభిమానులు కూడా చాలా సంతోషపడుతున్నారు. సో ఆ పిల్లవాడికి ఏం కాకూడదు, అలాగే ఏం కాదని చెప్పి కూడా అభిమానులు అయితే కోరుకుంటున్నారనమాట. ప్రజెంట్ అయితే మాత్రం ట్రీట్మెంట్ జరుగుతుంది. సో పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో జనరల్ వార్డుకి మార్చారు కాబట్టి మరో వారం రోజుల పాటు సో రెస్ట్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం పక్కగా అంతా సెట్ అయిపోతుంది. సో ఆయన హ్యాపీగా స్కూల్కి అయితే వెళ్ళొచ్చు అని చెప్పి డాక్టర్లు కూడా చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజెంట్ అక్కడే ఉన్నారు. అలాగే చిరంజీవి గారు కూడా ఆ పిల్లవాడిని చూడడానికి అయితే సింగపూర్కి అయితే వెళ్ళారనమాట. సో ఆయన కూడా దగ్గరుండి ఏం కాకుండా ఆ పిల్లవాడిని చూసుకుంటున్నారని కూడా తెలుస్తుంది. సో మరి దీనిపైన మన సంబంధించి రాజకీయ నాయకులు గారు దీనిపైన సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ అలాగే రాజకీయాల నుంచి కానీ చాలామంది ట్వీట్ చేసి పవన్ కళ్యాణ్ గారు కొడుకు ఏం కాకూడదని చెప్పి సో వాళ్ళైతే ప్రార్థనలు అయితే చేస్తున్నారు. ఎన్టీఆర్ గారు కూడా ట్వీట్ చేశారనమాట. సో లిటిల్ వారియర్కి ఏం కాదు, ఆయన కంబ్యాక్ ఇస్తాడు, సో ధైర్యంగా ఉండండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన కూడా ట్వీట్ చేశారనమాట. అలాగే జగన్ గారు కూడా ట్వీట్ చేశారు. ఇంకా నారా లోకేష్ గారు అయితే మాత్రం సో దగ్గరుండి ఆయన ఫోన్ చేసి మరీ మాట్లాడారని కూడా తెలుస్తుందనమాట. సో చూద్దాం ఆ పిల్లవాడు ఎన్ని రోజుల్లో రికవరీ అవుతారు ఏంటి అనేది. అయితే మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.